అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ప్రశ్న రావణ్ణి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత పిఠాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో అక్కడ నుంచి సర్పవరం, అక్కడ నుంచి మచిలీపట్నం, ఇప్పుడు అనకాపల్లి అని అంటున్నారు. సో ఇట్లా మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కక్షపూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. సో ఎంతవరకు నిజం ఉందన్న ఇందులో? మొన్నటిదాకా ఆడి వీడియోలు ఎవరు చూడలేదు, కానీ ఇప్పుడు ఆడి వీడియోలు మళ్ళీ పాత వీడియోలు ఆడు వాగిన వాగుళ్ళన్నీ ఏంటంటే ఒక్కొక్కడికి నరాలు కదిలిపోతున్నాయి. అందరు బయటకు వచ్చేసి అని తిడుతున్నారు. ఆడు బయటకు ఉండటం కన్నా లోపల జైల్లో తిరగడమే బెటర్. ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ అని తిరుగుతామే బెటర్, దెబ్బలు తగలకుండా ఉంటాయి. వాడు కనుక బయటకు వచ్చాడు అనుకో, ఆడు ఆడున్నా కానీ వచ్చి తన్నేటట్టుండారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ. ఆడు మాట్లాడి మాట్లాడతా ఉండే ఎవరికైనా రగిలిపోతుంది. జై శ్రీరామ్ అని ఆయన తన్నేటట్టు ఉన్నారంటే మరి ఆలోచించారు. అన్న ఇప్పుడు ఆయన దేవుళ్ళని తిట్టినందుకు కాదు, పవన్ కళ్యాణ్ ని తిట్టినందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది నిజం అంటారా? అంటే పవన్ కళ్యాణ్ తిట్టిన కేసు పిఠాపురం మట్టికే కదా, మిగతా ఆయన దేవుళ్ళు తిట్టినాయే కదా. మిగతా ఆయన వీడియోలు చూపిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అన్ని దేవుళ్ళు తిట్టినయే వస్తున్నాయి వీడియోలన్నీ. మరి ఏం మాట్లాడి మరి ఒక్కొక్కటి ఇంకా కోపం అవుతుంది. పాత వీడియోలు కొంతమంది ఇలా ఇప్పుడు అందరూ వింటున్నారు కాబట్టి ఇంకా రగిలిపోతున్నారు. అటు మాట్లాడిన మాటలు అసలు ఎట్లా ఉన్నాయి అంటే మేము అనలేము, పట్టుకుని తన్నాలన్న ఫీలింగ్ మాకే కలుగుతుంది. అన్న ఇప్పుడు దేవుళ్ళని తిట్టినందుకు అరెస్ట్ చేయాల్సి వస్తే ఇప్పుడు హిందువుల దాంట్లో కూడా మెయిన్ గా రాధా మనోహర్ దాస్ కూడా యేసుక్రీస్తుని కూడా మూడు మేకుల దేవుడు అని చెప్పేసి చాలా తిట్టాడు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు. కరెక్టే, ముందు అలవాటు చేసింది మీరేగా. మీరు మాట్లాడిన మాటలకే కదా ఇలాంటి వాళ్ళు తయారైంది. మీరు అనుకుంటుంటే మాకు ఆలోచన వచ్చిద్దా? రీసెంట్ గా ఇది ఆంధ్ర తీసుకో, అసెంబ్లీ సాక్షిగా పనికి మాలిన బూతులు తిడతాం అసెంబ్లీలో మొదలు పెట్టింది ఎవరు? మీ పనికి మాలిన వాళ్ళేగా. వాళ్ళని చూసాక మమ్మల్ని ఇప్పుడు తయారైంది. పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ సవాళ్ళు ఇచ్చింది మీరు చేసిన ఏదో పనుల వల్లే కదా. మరి అలవాటు చేసింది మీరే, తిట్టొద్దంటే మేము ఊరుకుంటావా? మీకన్నా అదే 40% మేము ఉన్నాం అంటున్నాం, మేము 60% ఉన్నాం కదా, మేము తిట్టుకుని ఉంటామా? మరి కదిలిచ్చి పెట్టుకోవడం అంటే ఇదే కదా. అది మాట్లాడుతున్నాం నీతి సూత్రాలు. వైసీపీ వాళ్ళు సపోర్ట్ వస్తారు, ఇంటికి వస్తారా? జగన్ గారు కూడా సపోర్ట్ రారు. మీరు మాట్లాడిన మాటలు తెలుసా? మీరు జగన్ గారు కూడా ఇనుంటే ఆ మాటలు, మీరు మాట్లాడిన ఏదో మాటలు ఆయన కూడా మీకు సపోర్ట్ రాడు. నీలాంటి పనికి మళ్ళీ వాళ్ళు నల్లకోటు విలువ తీస్తున్నారు. అది తీసేసేయండి. వాల్యూ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది, ఒక విలువ ఉంది సమాజంలో. దాన్ని నమ్ముతున్నాం అందరం. దాని పరువు తీయమాకండి. ముఖ్యంగా వాళ్ళ కమిటీ ఉంటుంది సార్, ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి సార్. ఆ కోట ఎక్కే హక్కులు కూడా వీళ్ళకి లేవు. కంపల్సరీగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళని ఆ కమిటీ వాళ్ళని కూడా మేము కోరుకుంటాం. ఇప్పుడు ప్రశ్న రావణ్ణి ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ముందే జన సైనికులందరూ కూడా కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అందులో నిజం ఉందా? నిజంగా వెళ్ళారా? ఎవరికైనా కోపం వచ్చిందన్న. జనసేన అని అనమాకు. నువ్వు ప్రతి హిందూ వెళ్తున్నాడు అక్కడికి, నువ్వు జనసేనకు పోలికి పెట్టమాకాడు. హిందూ కూడా కనపడుతున్నాడు. ఆడు మాట్లాడిన మాటలు పాత వెళ్ళలేదేమో, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంటే ప్రతి ఒక్కడికి రగిలిపోతుంది. కాబట్టి దొరికేళ్ళని అవకాశం దగ్గర ఉన్న వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు మన వాళ్ళు? అసలు ఎవడైనా దగ్గరలో దొరికితే అయిపోతారు. ఇప్పుడు నాన్ వేసిన కూడా ఉన్నాడు, చైనా వెళ్ళి దక్కున్నాడు, ఆడు ఇండియా వస్తే వదిలిపెడతారా? ఎయిర్పోర్ట్లోనే తన్నేటట్టు ఉంటారు ఒక 4-5. ఈడి పరిస్థితి కూడా అట్టగా తయారైంది. ఖచ్చితంగా కక్షపూరితంగా అయితే కాదు, ఆయన పైన కేసు ఉన్నందుకే అరెస్ట్ చేస్తారు. అంతే, మరి చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి కేసు మీద కేసు వస్తుందయ్యా. ప్రకాశ్ రాజు గారు, నువ్వు ప్రశ్న అనుమాకు, నువ్వు ఎవడికి బలితే ఆడికి సపోర్ట్ పలకమాకు. రాజకీయ నాయకులకు పలుకు. వాళ్ళు ఏమైనా తప్పులు చేసిన వాళ్ళ గురించి మాట్లాడు. ఇలాంటి పనికి మాలను కూడా వాళ్ళు కూడా నువ్వు ప్రోత్సహించావంటే సోషల్ మీడియా విలువ పోతుందయ్యా. నీలాంటి వాడు స్వేచ్ఛంగా వచ్చి బయటికి మాట్లాడాలంటే చెప్పు తీసుకుని తన్నేటట్టు ఉన్నారు. కాబట్టి నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలో, ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఈ ప్రజలందరూ కూడా కక్ష అని అనుకుంటారా? అస్సలు కక్ష కాదు. ఆయన ఒక మీ ఊరు అంటే ఆంధ్ర వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వాళ్ళని నువ్వు విమర్శించుకో. మేము తెలంగాణ వాళ్ళు కానీ ఏ ఆడపిల్ల అయినా అన్నది. అరే ఈ దేవతలు దేవుళ్ళు ఎందుకు వస్తుర్రు మధ్యన? ఒక మీటింగు అది మీ సంబంధించింది, మీ చర్చి వల్ల సంబంధించింది. మరి హిందువుల దేవుళ్ళని ఎందుకు కించపరుతుండ్రు? హిందువులని సీతాదేవి జైలు, అసలు ద్రౌపది గురించి కూడా మాట్లాడతారా? ఒక ద్రౌపదిని గురించి మాట్లాడారా? ఒక్కళ్ళకి లేదు. ద్రౌపది ఒక శాస్త్రంలో పురాణంలో అలా ఉంది, అలా జరిగింది. ఒక సీతాదేవిని వాడు రాముడు అట అరణ్య పంపించిండట. యాదవ నా కొడుకు తెలుసా? ఆ బుక్ చదువుకోండి, రామాయణం చదువుకోండి, నిజాలు తెలిస్తే మాట్లాడండి. మీరు చర్చి వాళ్ళు కదా, మీరు అదే ఫాలోయింగ్ ఉండాలి. మీ దేవుడిని ఎవరన్నా మా వాళ్ళు వచ్చి ఇలా అలా అన్నప్పుడు ఏందమ్మా ఇలా అన్నవని అనాలే? నువ్వు పవన్ కళ్యాణ్ని వాళ్ళని నీ నోటుకు వచ్చిన మాటలు, ప్రకాశరాజు నువ్వు కలిసి దేశాన్ని ఏం కుంభకోళం చేయాలనుకుంటున్నావు? లేకపోతే ఈ 2 దేశాల మధ్యలో ఏ గొడవ పెట్టాలని చూస్తుండ్రు? ప్రకాశరాజుకి అయితే వాడు అన్నం తింటుండో ఇంకేం తింటుండో అదైతే నిజంగా తెలియదు. మా సీతమ్మ తల్లి మీద, రాముడి మీద, ద్రౌపది మీద బడిసేస్తాడు. వాడు నిజంగా ఆ పరమశివుడు ఉంటే వాడు తలకాయ బలిగి ఏదో ఒకటి ఇంకొకళ్ళు ఇద్దరు చచ్చిండ్రు కదా. వీళ్ళకి కూడా కుక్క సాగు తప్పది. నేను చెప్తాను కదా. ఇప్పుడు ఆయన దేవి దేవతలు తిట్టాడని చెప్పేసి అరెస్ట్ చేశారని మీరు అంటున్నారు కదా. అవును.
సో అలాంటప్పుడు క్రైస్తవ మతాన్ని కూడా తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడుగుతున్నారు. రాధా మనోహర్ని కూడా నోటికి వచ్చినట్టు అర్రే అంటాడు. ఆయన అనకూడదు. ఎందుకంటే యేసు ప్రభు అరే చరిత్ర ఇది అన్నాడు. కానీ దేవుణ్ణి ఎవరన్నా గలీద్ బూతులు తిట్టారా? మరి సీతమ్మ తల్లిని గలీద్గా తిడుతుండ్రు కదా. ద్రౌపది అలా ఎందుకు పెట్టింది? వాళ్ళకు భోజనాలని నీకు చరిత్ర తెలుసా? తెలియదు. వచ్చిరా అని మాట్లాడుతున్నావు. మీ యేసు ప్రభుని ఎవరు తిట్టినరో గలీది బూతులు తిడితే మీరు కూడా పెట్టచ్చు. ఎందుకంటే పెట్టచ్చు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కానీ ఎవరే కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సీతమ్మ తల్లి మన హిందువుల దేవత సనాతన ధర్మాన్ని నాశనం చేస్తే ఒక్కళ్ళని కూడా ఊకోము, వదిలిపెట్టాం. పోనీ మేము వదిలిపెడతాం అనుకో, దేవుడు అన్నాడు వదిలిపెట్టాడు కదా. అంటే ఈయనని ఫస్ట్ టైం అరెస్ట్ చేశారు, ఓకే, కోర్టు బెయిల్ ఇచ్చింది. అవును. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ ఇచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు. అంటే కోర్టే తప్పలేదని బెయిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు? అంటే కుట్ర కాదు కానీ అసలు అయితే ప్రకాశ్ రాజుని ఫస్ట్ చేయాలి మెయిన్. అసలు వీళ్ళు వాళ్ళని చేసే ముందు ఫస్ట్ ప్రకాశ రాజుని చేస్తే మన ఆంధ్ర తెలంగాణకు పట్టింది శని అన్నది వదిలిపోతుంది. వాడే అసలు చెడుగు. అసలు వాడు వెనకుండి వీళ్ళని ముందు నడిపిస్తాను. వరే మీ ఫ్యామిలీలు మీ కుటుంబాలు పాడైపోతాయి. ప్రకాశ రాజు దేవుందిరా ఇంత తెలంగాణ తెలంగాణలో పుణ్యాన వాళ్ళు భిక్ష అయితే బతుక్కుంటా వాడు ఉంటుండు. అందుగురించే అలాంటి స్వాపతులు పట్టవద్దు. మీరు ఇలాంటి జైలు పాలయ్యి మీ ఫ్యామిలీలో ఆగం చేసుకోవద్దు. అదొక్కటే నేను అడిగేది. అంటే ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నని ఏదో అన్నాడని అరెస్ట్ చేసిండని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇంతకు ముందు గీట మా దేవుళ్ళ పట్ల కొద్దిగా దుర్భాషలాడడం జరిగింది. సరే ఏ దుర్భాషలాడడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి సరే అరెస్ట్ చేసిండ్రు, ఓకే, సరే అరెస్ట్ చేసిండ్రు, సరే బాగుంది. కాకపోతే ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో అంటే ఏ అనుమతులు లేకుండా ప్రభుత్వం కానీ అనుమతులు లేకుండా ఏం అనుమతి లేకుండా తెలంగాణ అబ్బాయిని తీసుకుపోతుంటే మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తుండ్రు అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈరోజు ఈయనకు జరిగింది, రేపు ఎవరినన్నా వేరే వాడిని ఎత్తుకపోతే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నన్ను ఎత్తుకపోతే. సో అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నా అంటే పట్టించుకుంటారు. ప్రజాపాలన అన్నారు తప్పితే కానీ కక్షపూరితంగా అన్నారు, అరెస్ట్ చేసిండు అన్నారు. కానీ అంటే కొన్ని దుర్భాషలు ఆడింది కాబట్టి అందు గురించి అరెస్ట్ చేసిండు అనుకోవచ్చు. సో ఒకసారి అరెస్ట్ చేస్తే ఇవన్నీ మానుకుంటాడు, అంటే చూసి మాట్లాడతారు ఎవరి పట్లనైనా అని అనుకున్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ అన్న మరి మొన్న వచ్చినప్పుడు గిట తెలంగాణ మీ అయ్య జాగిరా అన్నాడు. సో అంటే ఆయన వ్యక్తిగతము, ఆయన మంచోడే. కాకపోతే ఆ మాటలు అన్నప్పుడు గిట మరి ఎవరికైనా రోషం వస్తుంది, తెలంగాణ అబ్బాయికి ఎవరికైనా రోషం వస్తుంది. అందు గురించే ఆయన గిట మాట్లాడిండు. ఎవరైతే ఇప్పుడు తీసుకెళ్ళిపోయిండు ఆయన గిట ఏం మాట్లాడిండు? మా తెలంగాణకు వచ్చి మా తెలంగాణ గడ్డ మీద నించొని, మంచి వ్యక్తి కాదండి, సాయం చేస్తాడు అందరికీ పవన్ కళ్యాణ్ అన్న, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడికి వచ్చి నువ్వు తెలంగాణ గడ్డ మీద నించొని మీ అయ్య జాగిరా అంటే ఎవరికైనా కోపం. అందు గురించే ఆయన శ్రావణ్, ఆయన ఏదైతే ఉన్నాడో రావణు, అశ్నారావణు, అందు గురించి ఈరోజు మాట్లాడిండు. మీకు ఆ దానికే మీకు అంత రోషం బొంకొచ్చిందంటే మరి నువ్వు తెలంగాణ గడ్డ మీద నించొని ఆ రోజు మీ అయ్య జాగిరా అంటే మాకు గిట్ట రోషం వస్తుంది కదా. అందు గురించే ఆయనని కొన్ని అనివార్య కేసులల్లో తీసుకుపోయిండు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం మెయిన్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఇక్కడ ఆ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. అంటే ఎందుకు తీసుకుపోయిండ్రు? అనుమతులు లేకుండా ఇక్కడికి వచ్చి ఆయన ఎత్తుకుపోతుంటే ప్రభుత్వం ఏమనకుండా సైలెంట్గా ఎందుకు ఉంది? మరి ఎవ్వరు మాట్లాడట్లేరు ఆయన గురించి. అంటే చాలా తప్పు. అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం పని చేయకపోవడం సరిగ్గా, అంటే భయం లేకపోవడం. అంటే ప్రభుత్వం అనే భయం లేదు, అంటే ప్రజలకు లేదు, ఇటు నాయకులు కానీ ఎవరు మంచి వ్యక్తులు అనే విధంగా లేరు వీళ్ళు. అందరూ మాకు ఏం చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి అరాచకం చేస్తుంది తప్పితే ఒక్క మంచి పని చేసింది లేదు. అందు గురించి గాలికి వదిలేసారు. అంటే ప్రభుత్వం ఉందని గిట లేదు ఇక్కడ ఎవరు ప్రధానంగా ఎవరు మాట్లాడుతుందంటే కేటీఆర్ అన్న, హరీష్ రావు అన్న ఏ సమస్య మీదనైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది కానీ ఒక్క నాయకుడు మాట్లాడతారు, ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు, ముఖ్యమంత్రి గిట సరిగ్గా మాట్లాడలేరు. అంటే ఏం జరిగినామంటే మేము గమ్మున ఉంటాం. మేము ఎందుకు వచ్చినామంటే అధికారంలోకి
నేను ఒకసారి సీఎం కావాలనుకున్నా, రేవంత్ రెడ్డి గారు ఒకసారి సీఎం కావాలనుకున్నా, నాకు ఆ సీఎం అవకాశం దక్కింది చాలు. ఇంకా నేను వచ్చినా రాకపోయినా నాకు ఒకసారి సీఎం అవకాశం వచ్చింది కాబట్టి దాని మీద కూర్చున్నా. ఇంకా అంతవరకే తెలుసు. కానీ పరిపాలన ప్రజలకు ఎట్లా చేయాలి ఏందనేది ఈ రాష్ట్రంలో ఎవరెవరో ఎన్నెన్నో మాటలు అంటున్నారు తెలంగాణ గురించి. డిక్షనరీ లేదని ఒకడు, ఇంకోడేమో మొన్న సినిమా గురించి, ఇట్లా రకరకాలుగా. అంటే కేసీఆర్ లేక సుఖాలు ఎక్కువ అయిపోయినాయి అందరికి. కేసీఆర్ లేక సుఖాలు ఎక్కువ అయిపోయినాయి. కేసీఆర్ ఎంట్రీ ఇస్తే మళ్ళా అప్పుడు అందరికి లాగులు దడుస్తాయి ఈ పార్టీ నాయకులకు. ఇక్కడ ఉన్న ప్రజల్లోకి గిట అప్పుడు గుండె దడబడుతుంది. అంటే కేసీఆర్ లేక సుఖాలు ఎక్కిపోయినాయి, కేసీఆర్ ఎంట్రీ ఇచ్చినానుకో అప్పుడు అందరికి దడుస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. అది నేనైతే నిజం అయితే కాదు అది. ఎందుకన్నా? ఎందుకంటే అంతగానో అన్నాడు కాబట్టి, హిందూ దేవుళ్ళ మీద ఉన్న అడ్డోలుగా మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా అందరు ఇప్పుడు ఎవరు మన హిందువులే కేసు పెట్టారు అంతే. ఆ ఏరియా వెళ్ళి అందరు ఇంకా అన్ని ఏరియాలు తిరగాలి తనోళ్ళు తినాలి వాడు ఎన్ని రోజులు తింటాడు. అంటే ఇప్పుడు కొత్త ఏం కాదు కదా, చాలా రోజుల నుంచి జరుగుతా అందుకే ఉంది. ఆడు- ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టినందుకే అరెస్ట్ చేశారని అంటున్నారు. లేదు, అది దొరకలేదు. నిన్నమ్మో నేను దొరకలేదు, ఇప్పుడు దొరికారు. పట్టుకున్నాక ఏం చేస్తారు, వదలకూడదు ఇంక వాడిని. ఈ టేషన్ ఆ టేషన్ అని ఇంకా తిరుగుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి. అని ఖచ్చితంగా అలా వాడితేనే ఇంటాడు, లేకపోతే ఇనే టైప్ కాదు. కాబట్టి అప్పటి నుంచి అయినా వాడు ఎప్పుడో జవాన్ నుంచి ఇలాగే మాట్లాడుతుంది కాబట్టి దొరకాలని చూసారు. ఇప్పుడు దొరికిన ఛాన్స్. అంటే అన్న ఒకసారి అరెస్ట్ చేశారు, ఓకే, అక్కడ బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చినప్పుడు విడిచిపెట్టొచ్చు కదా, మళ్ళీ ఇంకో కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ అంతే. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్, అది వాస్తవం. మళ్ళీ ఇంకొకసారి ఈనాస్ ఉంటాడు, ఇంకోటి రాడు కదా, భయపడతారు. ఇట్లా వేస్తేనే భయపడతారు, లేకపోతే ఇంకా భయం అనేది రాదు. ఇక ఈడు కాకపోతే ఇంకోటి వస్తూనే ఉంటాడు, ఇలాగనే మాట్లాడతాడు. ఇంకోటి వచ్చి ఇంకోటి ఇలానే మాట్లాడతాడు. ఇట్లా ఉండొద్దు. కొట్టినామనుకో ఇంకొకసారి ఇలా జరుగుతుంది అన్నప్పుడు వాడు ఖచ్చితంగా భయపడతాడు. అంటే ఇట్లా తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా, అంటే లైక్ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ దేవుని కూడా తిడుతున్నారు, ఆయనను కూడా అరెస్ట్ చేయాలి కదా అని అంటున్నారు. ఆయన ఎందుకు తిట్టాడు చెప్తాడేమో అంతే. మీరు చేసే వ్యవహారాలు ఎట్లుండే చర్చిలలో అదేదో మంత్రాలు ఊగినట్టు ఊగడం చేసుడం, మీ నాటకాలు అన్ని మరి దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఓడైనా అంటాడు, ఓడని ఇప్పుడు ఎంతమంది, ఆయన ఒక్కడే కాదు కదా, బొచ్చడం మంది చేస్తారు అలాంటివన్నీ. అదే ఇప్పుడు ఈయన తిట్టినందుకు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి అంటున్నారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు, చేసే అవసరం లేదు. అంటే ఆయన కూడా తిడుతున్నాడు కదా. తిట్టలే, ఆయన ఎప్పుడు తిట్టలేదు. నువ్వు చూసినావా తిట్టంగా? విన్నాము. ఎప్పుడు తిట్టంగా అంటే అంటే 3 మేకులు తిడు. ఇప్పుడు ఉన్న రావణ్ ప్రశ్న ఏమన్నాడు, అడ్డోలే తిట్టాడు. అట్లా అనలే కదా. మరి అలాంటివి కాకుండా పదాలు వాడకుండా నువ్వు ఈయన 3 మేకులు అంటే అది బూత్ పదమా నీకు? అంటే 3 మేకులు అంటే బూత్ పదం అంటావు. అంటే మేక అనేది బూత్ పదం అంటావు, అంతేనా? అంటే మొత్తానికి ఇప్పుడైతే కక్షపూరితంగా కాదు, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష పడాలి కాబట్టి అరెస్ట్ చేస్తున్నాను అంటారా? పడితేనే ఇలాంటి శిక్ష పడితేనే ఇంకొకసారి ఇంకోటి మాట్లాడాలన్నా చెయ్యాలన్నా భయపడతాడు. ఎందుకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఆఖరికి ప్రకాష్ రాజ్ గారు? అంటే మన సాధారణ ప్రజలు కూడా చాలా మంది సపోర్ట్ అందరూ కూడా ఏం చేయట్లేదు. చర్చిలలో ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళే కూడా ముస్లిమ్స్ వీళ్ళు మా చేస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ ఏంటంటే వానికి నోడు దూలు ఎక్కువ. ఇంకా వాడు చేసే చర్చే కాబట్టి ఇంకా వాడు కూడా అట్లే మాట్లాడుతూనే ఉంటాడు. అది మనకి సంబంధం లేదు.